హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనుమ ఆన్లైన్ సర్వీసెస్. ఈరోజు వీడియోలో మోర్పో ఆర్డీ సర్వీస్ ఆన్లైన్లో రెన్యువల్ రిజిస్ట్రేషన్ని ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్డీ సర్వీస్ వాలిడిటీ ఎక్స్పైర్ అయినప్పుడు టు రిజిస్టర్ యువర్ డివైస్ ప్లీజ్ ఎంటర్ మాండేటరీ వన్ టైం టోకెన్ అని మనకి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మీరు మీ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఒకవేళ ఫోన్లో ఓపెన్ చేసినట్టయితే డెస్క్టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్నాక సెర్చ్ బార్లో www.rdserviceonline.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీరు రిన్యూ ఆర్డీ సర్వీస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ బై ఆర్డీ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సర్వీస్ వాలిడిటీ ఇయర్స్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసి ఆర్డీ సర్వీస్ 1 ఇయరా 2 ఇయరా 3 ఇయర్కా మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1 ఇయర్కి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక డివైస్ సీరియల్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ యొక్క డివైస్ యొక్క సీరియల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ డివైస్ మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోడల్స్ చూసినట్టయితే MSO 1300E 1300E2 1300E3. సో మీ మోడల్ నెంబర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ టు కార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ వెంటనే వ్యూ కార్ట్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. సో ఈ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ బాక్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ బాక్స్ పైన టిక్ చేయండి. టిక్ చేశాక చెక్అవుట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే లాగిన్ టు కంప్లీట్ చెక్అవుట్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఒక అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసినట్లయితే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. కొత్తగా చేస్తున్నట్లయితే క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ కోసం ఒక ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉందిగా, ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ అని కనిపిస్తుందిగా, సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ని ఫిల్ చేయండి. సో అడ్రస్ వచ్చేసి మీ నేము ఇనిషియల్, అలాగే విలేజ్ నేమ్, హౌస్ నెంబర్, మీ యొక్క పిన్ కోడ్, అలాగే డిస్టిక్, తర్వాత మీ యొక్క మండల్, నెక్స్ట్ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కన్ఫర్మ్ టు పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆర్డీ సర్వీస్ యొక్క కాస్ట్ ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఆర్డర్ చేయడానికి ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలా చూస్ ఏ పేమెంట్ ఆప్షన్ అని పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ పేమెంట్స్, పేటిఎం, అలాగే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, అలాగే గూగుల్ పే ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాక బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక పేమెంట్ కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ హై సెక్యూరిటీ పాస్వర్డ్ అని మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కన్ఫర్మ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మీ యొక్క ఆర్డీ సర్వీస్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే యూ విల్ రిసీవ్ ఏ కన్ఫర్మేషన్ ఈమెయిల్ విత్ యువర్ ఆర్డర్ నెంబర్ షార్ట్లీ అని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయ్యాక వెంటనే మీ యొక్క ఈమెయిల్కి ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మెసేజ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ HSN ఆర్ SAC అని ఒక వన్ టైం టోకెన్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వన్ టైం టోకెన్ నెంబర్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక మీ యొక్క సిస్టమ్కి డివైస్ని కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కనెక్ట్ చేయగానే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వన్ టైం టోకెన్ అని ఇలా మనకు డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చినప్పుడు ఈ యొక్క వన్ టైం టోకెన్ నెంబర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ యొక్క మోర్పో ఆర్డీ సర్వీస్ సక్సెస్ఫుల్గా ఇలా రిజిస్టర్ అవుతుంది ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్, మీ యొక్క మోర్పో ఆర్డీ సర్వీస్ని ఆన్లైన్లో రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.